స్టార్ కమెడియన్ కపిల్ శర్మ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు. కామెడీ షోలతో పేరు సంపాదించిన కమెడియన్ కపిల్ శర్మ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కపిల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ముంబైలోని గోరేగావ్ బిల్డింగ్ లోని DLH ఎన్క్లేవ్ లో నివసిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ లోని 9వ అంతస్తులో కపిల్ శర్మ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. కపిల్ శర్మ అక్రమ నిర్మాణం తలపెట్టినట్టు గుర్తించిన అధికారులు ఆయనకి నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులకు సమాధానం కపిల్ శర్మ నుంచి రాకపోవడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అపార్ట్మెంట్ యజమాని, ఫ్లాట్ ఓనర్లపై మహారాష్ట్ర రీజనల్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ 1996 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కపిల్ శర్మ దోషిగా తేలితే ఆయనకి నెల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 2000 నుంచి 5000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం కపిల్ శర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తనకు 5 లక్షల రూపాయలు లంచం అడిగినట్టు ఆరోపించారు. ట్విట్టర్ లో కపిల్ శర్మ చేసిన ఈ కామెంట్ పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెంటనే స్పందించారు. ఆ అధికారి వివరాలు తెలియజేస్తే ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం కపిల్ శర్మ చేసిన ఆరోపణని ఖండించారు. కపిల్ శర్మని ఏ అధికారి లంచం అడగలేదని, కానీ కపిల్ శర్మనే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. దాంతో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు ఆధారాలు లభించగానే కపిల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరి ఈ వివాదంతో కపిల్ శర్మ చుట్టూ ఉచ్చు బిగిసినట్టు అయ్యింది. టీవీ ప్రోగ్రాంలలో కమెడియన్ గా మంచి పేరు సంపాదించిన కపిల్ శర్మ నిజ జీవితంలో మాత్రం ఈ కేసు ద్వారా విలన్ గా మారిపోయాడు.